భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం ఒక చిన్న చందమామ కథలోకి వెళ్ళిపోదాం. మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంతకీ చల్లనైన చందమామ కథలంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? గుణపాఠం, చందమామ కథ. ఆ దేశంలో పంటలు సమృద్ధిగా పండినప్పటికీ ఆహార పదార్థాల ధరలు నానాటికి పెరిగిపోయి జనంలో హాహాకారాలు బయలుదేరాయి. నానాటికి దేశ పరిస్థితి క్షీణించిపోతుండడం చూసి ప్రచండసేన మహారాజు ప్రజలకు ఖజానా నుంచి ద్రవ్య సహాయం చేశాడు. ఖజానా సగం ఖాళీ అయిపోయినా పరిస్థితి మెరుగు కాకపోగా ఎక్కువ డబ్బు చలామణి అయి ధరలు మరింతగా పెరిగిపోయాయి. కరువు బాధ నుంచి ప్రజలను ఎలా కాపాడాలా అని మంత్రులతోనూ ఇతర ఆస్థానుద్యోగులతోనూ సంప్రదించాడు. కానీ ఎవ్వరూ ఆ సమస్యకు సరి అయిన పరిష్కారం చెప్పలేకపోయారు. పురోహితులు మాత్రం హోమాలు జరిపి దేవతలను తృప్తి చేస్తే కరువు బాధ ఉండదు అని అన్నారు. ప్రచండసేనుడు హోమం చెయ్యమని అందుకు కావలసిన ధనం ఇప్పించాడు. హోమాలు నిర్విఘ్నంగా జరిగాయి. కొందరు కోళ్లను, మేకలను గ్రామ దేవతలకు బలులు కూడా ఇచ్చారు. కానీ ఆహార ధాన్యాల ధరలు ఎంత మాత్రమూ తగ్గుముఖం పట్టలేదు. ఆఖరి ప్రయత్నంగా ప్రచండసేనుడు రాజ్యంలో ఉన్న ధాన్యపు వర్తకులను పిలిపించి ధాన్యపు ధరలు తగ్గించమని అడిగాడు. వర్తకులు రాజుతో, ప్రభు, మన రాజ్యంలో చాలినన్ని తిండి గింజలు లేకనే కదా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ధరకు కొన్న సరుకు తక్కువ ధరకు మేం మాత్రం ఎలా అమ్మగలం అన్నారు. వర్తకులు చెప్పిన ఈ మాటను ప్రచండసేనుడు నమ్మలేదు. దేశంలో ఎక్కడా పంటలు పాడైనట్టు వార్త రాలేదు. తిండి గింజలు చాలకుండా ఎందుకు పోవాలి? వర్తకులు ధాన్యం దాచి ఇలా నాటకం ఆడుతున్నారని రాజుకు అనుమానం కలిగింది. అందుచేత ఆయన ఆహార ధాన్యాలకు న్యాయమైన ధరలు నిర్ణయించి అంతకన్నా హెచ్చు ధరలు అడిగిన వారిని కఠినంగా శిక్షిస్తానని వర్తకులను హెచ్చరించాడు. వెంటనే పెద్ద వర్తకులందరూ తమ దుకాణాలు మూసివేశారు. జరిగే అమ్మకాలు రహస్యంగా దొడ్డిదారిన జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో దేశాటనకు వెళ్ళి ఉండిన మంత్రి కుమారుడు రవివర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు. దేశం ఎంతటి దీనస్థితిలో ఉన్నది అతను తెలుసుకోవడమే కాక పరిస్థితి చక్కబరచడానికి ఏం చెయ్యాలో కూడా అతనికి తట్టింది. అతను తన ఆలోచనను ప్రచండసేనుడికి తెలిపాడు. ప్రచండసేనుడు ఆ పథకాన్ని ఆమోదించాడు. ఆహార ధాన్యాలను పొరుగు దేశాల నుంచి తెప్పిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. ఇంకా కరువు ఉండదని ప్రజలకు తెలుపబడింది. మరునాడు తెల్లవారక ముందే బళ్ల మీద బస్తాలు దిగడం ఆరంభమైంది. ధాన్యపు వర్తకులకు కంపరం పుట్టుకొచ్చింది. వాళ్ళు దాచి ఉంచిన ఆహార ధాన్యం ఎలా చెల్లుబడి అయ్యేటట్టు? అత్యాశకు పోయి లాభం లేదని వాళ్ళు వెంటనే తమ దుకాణాలు తెరిచి ధాన్యం ధరలు తగ్గించేసి అమ్మకాలు చురుకుగా సాగించారు. కరువు మాయమైంది. అందరికీ చౌకగా తిండి గింజలు కోరినంతగా దొరికాయి. రవివర్మ తెప్పించిన ఊక బస్తాలు రాజప్రాంగణంలో భద్రంగా ఉంచబడ్డాయి. అంటే రాజ్యంలో ధాన్యపు వర్తకులను బెదిరించడానికి రాజు బియ్యపు బస్తాల స్థానంలో ఊక బస్తాలు తెప్పించి వారిని సరైన త్రోవలో పెట్టాడన్నమాట. కథ బాగుంది కదా స్నేహితులు? మరి మీకు నచ్చిందా? నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలను ముందు ముందు ఎన్నో విందాం. ఇక ఉంటానండి, సెలవా మరి.